మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. డిగ్రీ విత్ ఐఏఎస్ ఇలాంటి కోచింగ్ సెంటర్లలో ఇలాంటి ఇప్పుడు మనం అనుకున్న తర్వాత దీని తర్వాత పిల్లలు వన్ ట్రాక్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి వేరే ఆప్షన్స్ చూసుకోవట్లేదు అనేసి అనుకుంటున్నారు. దీనివల్ల సాధారణంగా ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్లో మీరు అన్నది నిజమండి. జనరల్గా ఏంటంటే డిగ్రీ ఏదో ఒక నామకే వస్తే అంటారు, నేమ్ సేక్ డిగ్రీ చేయాలి కాబట్టి డిగ్రీ చేసి ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటారు. సో దానివల్ల అటు ఐఏఎస్ కోచింగ్ కూడా కంప్లీట్గా అవ్వదు, డిగ్రీ కూడా ఏదో నేమ్ సేక్ డిగ్రీ వస్తుంది, దానివల్ల పెద్ద కెరియర్కి యూటిలైజ్ అవ్వదు. కానీ ఇక్కడ బిఏ పబ్లిక్ పాలసీతో గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేస్తే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్. వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మెరిట్ బట్టి, వాళ్ళ హార్డ్ వర్క్ బట్టి ఫస్ట్ అటెంప్టా సెకండ్ అటెంప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. ఇది కాకపోతే 3 సంవత్సరాలు వీళ్ళు చదువుకున్న సిలబస్ ఏదైతే ఉందో అది 100+ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇవ్వడానికి, వాళ్ళ ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి కూడా ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. అది రెండో ఆప్షన్. థర్డ్ ఆప్షను ఈ బిఏ డిగ్రీతో ఏం చేయొచ్చు అంటే బిఏ పబ్లిక్ పాలసీ డిగ్రీ. బేసిక్గా అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ పబ్లిక్ పాలసీ అనేది కేవలం టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్, ఐఐఎం బెంగళూరు కావచ్చు, అలాగే ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఎంఐటి పూణే కావచ్చు, హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి హైదరాబాద్ కావచ్చు, ఇలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ పీజీ అవైలబుల్ ఉంది. సో దాని అర్థం ఏంటంటే ఆ కోర్స్ ఫీజు కూడా మీరు అర్థం చేసుకుంటే 8 lakhs నుంచి 30 lakhs వరకు ఫీజు ఉంది. సో అంత కాస్ట్లీ కోర్సు ఈ పబ్లిక్ పాలసీ, అది మనం యూజీలో చేసుకుంటున్నాం. దీని ద్వారా ఈ యూజీ త్రూ ఈ పబ్లిక్ పాలసీ సర్టిఫికెట్తో, కేవలం డిగ్రీ సర్టిఫికెట్తో యూ కెన్ ఎంటర్ ఇంటూ కార్పొరేట్ గవర్నెన్స్లో ఎంటర్ అవ్వచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్టర్లో కూడా వేరియస్ కార్పొరేట్ కంపెనీస్ కన్సల్టెంట్స్గా రిక్రూట్ చేసుకుంటుంటారు. గవర్నమెంట్ సెక్టర్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో, థింక్ ట్యాంక్స్లో కావచ్చు, ఎన్జిఓస్లో కావచ్చు, ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ పబ్లిక్ పాలసీ సర్టిఫికెట్ బేస్ చేసుకొని, మీకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఎంఎస్ చేయడానికి ఇది 5th ఆప్షన్ చెప్తున్నాను. ఎంఎస్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇండియా నుంచి లక్షల మంది కంపీట్ చేస్తుంటారు వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్లోకి వెళ్ళడానికి. కానీ ఇండియాలో పబ్లిక్ పాలసీ కాంపిటీషన్ మీకు తక్కువ కాబట్టి వరల్డ్లో టాప్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్లో ఎంఎస్ చేయడానికి ఈ బిఏ పబ్లిక్ పాలసీ వాళ్ళ సర్టిఫికెట్తో అక్కడికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. బై అండ్ లార్జ్ దాని త్రూ మళ్ళీ వీళ్ళు యునైటెడ్ నేషన్స్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, యుఎన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో అందుకని పబ్లిక్ పాలసీ అనేది ఇది నార్మల్ డిగ్రీతో కంపేర్ చేయకుండా ప్యూర్గా ఐసే ఇట్ ఈస్ బియాండ్ బీటెక్ ఇలాంటి కోర్సెస్ కన్నా బియాండ్ ఇంకా ఎక్కువనే నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఐఐఎమ్స్లోను ఐఐటీస్లోను టాప్ యూనివర్సిటీస్లో ఉంది కోర్సు. సో అంటే నార్మల్ మా ఇంటి పక్కన బీటెక్ సర్టిఫికేట్ కన్నా అది వాల్యుబులా కాదా? అందరూ దీంట్లో జాయిన్ అవ్వచ్చా, లేకుంటే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళలో రకరకాలు ఉంటాయి. సో కొంతమంది టాపర్స్ ఉంటారు, కొంతమంది కొంచెం బిలో యావరేజ్ కూడా ఉంటారు. సో మీరు ఎలా వీళ్ళని ఇందులోకి సెలెక్ట్ చేసుకుంటారు? నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, ఓన్లీ 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ దొరుకుతుంది. ఈ సౌత్ ఇండియా మొత్తంలో బిఏ పబ్లిక్ పాలసీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇట్స్ ఏ NAC A+ గ్రేడింగ్తో ఉన్న యూనివర్సిటీ. సౌత్ ఇండియా మొత్తంలో ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి. సో ఈ 60 సీట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈ ప్రోగ్రామ్ బిఏ ఇన్ పబ్లిక్ పాలసీ మొత్తం వాళ్ళకి కోఆర్డినేట్ చేసి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ మెరిటోరియస్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్లో అబోవ్ యావరేజ్ మార్క్స్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ ఉన్న వాళ్ళందరూ రాయొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ వెళ్ళాలి, నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంది, నా కెరియర్ని ఐదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదంటే ఈ సెక్టర్లో పబ్లిక్ సర్వీస్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది. ఒక కోర్సులోకి ఈ కోర్సులోకి వచ్చాక ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారు, దీని తర్వాత ప్రాసెస్ మీరు ఎలా ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి ఎలా మీరు ప్రిపేర్ చేస్తారు వాళ్ళని? ఇక్కడికి మ్యాక్సిమం ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్సే ఎక్కువ ఈ బిఏ పబ్లిక్ పాలసీ గురించి తెలుసుకొని జాయిన్ అవుతూ ఉంటారండి, మెరిట్ స్టూడెంట్స్ మెయిన్లీ. ఎందుకంటే మనకి 10th తర్వాత ఇక్కడ మన స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా
అసలు ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడుంది, ఇంటర్తో కూడా నేను స్టార్ట్ చేయాలి అనడానికి మనకి ప్రాపర్ సిస్టమ్స్ లేవు, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ లేదు. సో దానివల్ల ఇంటర్మీడియట్లో చాలామంది ఎంపీసీనో బైపీసీనో తీసేసుకొని దాని తర్వాత రియలైజ్ అయ్యి ఓకే గ్రాడ్యుయేషన్ నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి అన్న ఉద్దేశంలో వీళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేసుకొని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఫిల్టర్ చేసుకొని ఈ పబ్లిక్ పాలసీ బీఏ జాయిన్ అవ్వడానికి వస్తుంటారు. మెయిన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి మీరు ఎలా ప్రిపరేషన్ ఎలా చేస్తారు? ఈ బీఏ పబ్లిక్ పాలసీ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 3 years స్ట్రక్చర్లో ప్రిలిమ్స్ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ బుక్స్ ఫౌండేషన్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ దాకా కూడా ఈ బీఏ పబ్లిక్ పాలసీ స్ట్రక్చర్లోనే ఇంటర్వ్యూ గైడెన్స్తో పాటు అయిపోతుంది. అంటే కేవలం ఈ 3 సంవత్సరాల్లో కేవలం యూపీఎస్సీ సిలబస్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న సిలబస్ చెప్పడం కాదు, ప్యూర్గా వాళ్ళకి ప్రిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఫౌండేషన్ కావాలో ఆ ఫౌండేషన్ దగ్గర నుంచి, యూపీఎస్సీ బేసిక్స్ దగ్గర నుంచి, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ దగ్గర నుంచి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వాళ్ళకి కావాల్సిన ప్రాక్టీస్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూ గైడెన్స్, ఆ ఇంటర్వ్యూకి కావాల్సిన వాళ్ళ పర్సనాలిటీ ఎలా మౌల్డ్ అవ్వాలి అనేది కేవలం తక్కువ టైంలో కాదు 3 yearsలో మెల్లమెల్లగా మౌల్డ్ అవుతూ వాళ్ళ పర్సనాలిటీ ఒక మంచి సొసైటీకి సర్వీస్ చేయడానికి ఒక ప్రాపర్ ఎంపతీతో, కమిట్మెంట్తో వచ్చే ఒక క్యాండిడేట్ ఎలా ఉంటాడో ఆ రకంగా వీళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారనమాట. సో దానివల్ల ఓవరాల్ 360 degreesలో పిల్లలు ఇక్కడ గ్రూమ్ అవడం జరుగుతుంది. సో దానివల్ల వాట్ ఈజ్ నాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నోవేర్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ చూసుకుంటే కొంతమంది స్టార్ట్ అవుతారు, మధ్యలోనే ఏదో ఒక కారణాల వల్ల కొంచెం డౌన్ అయినా లేకుంటే కొంచెం వేరే ఏదైనా ఫీల్ అయినా ఇంకా చాలా అనిపించినా మీరు ఎలా వాళ్ళని మెంటల్లీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు? డెఫినెట్గా అండి, ముందు మనం అర్థం చేసుకోవాల్సింది క్లాస్లో ఒక 50 మంది 60 మంది ఉన్నారనుకోండి. సో అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది ఓవర్ అంబిషియస్గా ఉంటారు, లేదా బాగా ప్రాపర్ కమిట్మెంట్తో ఎక్కువ టైం రెగరస్గా కష్టపడే వాళ్ళు ఉంటారు, యావరేజ్గా కష్టపడే వాళ్ళు ఉంటారు, జస్ట్ మెల్లమెల్లగా చదువుతాను, నేను ఎక్కువ టైం చదవలేను, సో మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటాను, ఇలా అన్ని రకాల పిల్లలు క్లాస్లో ఉంటారు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో ఈ 3 years ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు బయటికి రాగానే వార్ అనేది స్టార్ట్ అయిపోద్ది, ఎర్లీగా సక్సెస్ అయిపోతారు. సో కొంచెం యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాసెస్లో బయటకు వచ్చి సంవత్సరాల తరబడి చేసే ఇదిని ఈ 3 ఏళ్లలో వాళ్ళ ఫౌండేషను, బేసిక్స్, కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళ కెరియర్ ఎటు వెళ్ళాలి అనేది ఒక ప్రాపర్ ఐడియాతో బయటకు వస్తారు. సో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే టైం వేస్ట్ చేస్తున్నామా లేకపోతే ఇంకోట అనే ఒక క్లారిటీతో బయటికి రాగానే ఐదర్ ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకపోతే ఆల్టర్నేటివ్గా మన పీజీ ఎక్కడ పర్స్యూ చేయాలి, దాని త్రూ మన కెరియర్ ఎలా సెట్ చేసుకోవాలి అనే ప్రాపర్ ఐడియాతో వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి వాళ్ళ కెరియర్కి ఎటువంటి డోకా ఉండదు. మళ్ళీ కోచింగ్లు తీసుకొని టైం వేస్ట్ చేసి 5-6 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేయాలి, ఈ అకాడమిక్ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఈ 3 ఏళ్లలో పిల్లలకి ప్రాపర్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది, ఒక యావరేజ్ స్టూడెంట్కి కూడా. కాబట్టి ఒక డిగ్రీ అయ్యే టైంలో ఇంత మెచ్యూరిటీ రావడం కన్నా ఒక పేరెంట్కి, స్టూడెంట్కి ఇంకేం కావాలంటారు? చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిగ్రీ విత్ ఉన్నాయి, డిగ్రీ ప్లస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తక్షశిల ఐఏఎస్ అకాడమీకి ఉన్న యూనిక్నెస్ ఏంటి? డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఉన్నాయి, ఒక తక్షశిల ఐఏఎస్ అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ కాన్సెప్ట్ తప్ప. ఓకే, మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్ నాకు తెలిసి అందరూ ఏదో ఒక డిగ్రీ పర్స్యూ చేస్తూ అడిషనల్గా కోచింగ్ తీసుకుంటున్నారు. ఒక నాగార్జున యూనివర్సిటీ కరికులం కాబట్టి యూనివర్సిటీ ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ కరికులం స్టూడెంట్ సెంట్రిక్గా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయగలిగింది. మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఒక అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏదైతే స్టేట్లో ఉన్న అన్ని కాలేజీలకి డిగ్రీ ప్రోగ్రామ్ ఏదైతే డిజైన్ చేస్తారో ఆ డిగ్రీనే వాళ్ళు తీసుకొని అడిషనల్గా కోచింగ్ చెప్పడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల 3 సంవత్సరాల్లో పిల్లలు ఒకసారి ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఒకసారి కోచింగ్ సిలబస్ చదవడానికి మాత్రమే ఆ టైం సరిపోద్ది. ఇంత కాంక్రీట్గా 3 to 4 times యూపీఎస్సీ రివిజన్తో పాటు క్యాంపస్ లైఫ్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఓకే, నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే డిగ్రీతో పాటే ఐఏఎస్ అనేది నిజంగా కొత్త కాన్సెప్ట్. దీనివల్ల అంటే పిల్లలకు కూడా వాళ్ళకి అంటే వాళ్ళు చదువుతున్న దాంట్లో ఐఏఎస్
ప్యారలల్గా వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళ ఫ్యూచర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ గురించి చూసుకుంటే ఒక డైరెక్టర్ అంటే ఇంటర్వ్యూకి మేము ఏదో చాలా పెద్ద వయసున్న వాళ్ళు వస్తారు అనుకున్నాము. చాలా చిన్న ఏజ్లోనే మీరు ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధించారు అండ్ ఈ కోచింగ్ సెంటర్ పెట్టడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అలాగే దాని ముందు నేను ఆస్పిరెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్తో కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 15-16 years ఎక్స్పీరియన్స్. అంతకు మించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనుకుంటున్నాను. అలాగే మై ఫాదర్ ఈజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా. సో ఉండటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఈ ఎక్స్పోజర్ అనేది ఉంది. సో ఆ ఎక్స్పోజర్ని తీసుకొని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత కావచ్చు, కోచింగ్స్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత కావచ్చు, ఈ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, నాకున్న కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ బాగా ఉపయోగపడటం వల్ల నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంట్రిక్గా అరే దుర్గాప్రసాద్ చుట్టూరు అకాడమీ డెవలప్ అవ్వాలి, ఏక్ నిరంజన్లా ఉండాలి, మొత్తం క్రెడిట్ అంతా నాకే రావాలి, ఇలాంటివి ఎప్పుడు నేను ఆలోచించలేదు. కాబట్టి ఒక సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికే నేను చూశాను. కాబట్టి మీరు మార్కెట్లో ఉన్న చాలా ట్రెండ్స్ చూస్తే అన్నీ దుర్గాప్రసాద్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ త్రూ ఇంప్లిమెంట్ చేసినవి. మీరు ఆంధ్రాలో చూసుకుంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కావచ్చు, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ రావచ్చు, ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ రావచ్చు. అలాగే కోచింగ్లో కూడా డిఫరెంట్ మెథడాలజీస్, అసలు బైఫర్గేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ ఎక్స్పోజర్ లేని చోట మనం అకాడమీ స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, తెలుగు స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని కావాల్సిన గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సర్వీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పిల్లలకి, ఆస్పిరెంట్స్కి ఏం కావాలో అన్నీ వాళ్ళకి అందించిన విధానం కావచ్చు, ఎవరికి ఢిల్లీ వెళ్ళే అవసరం పడకుండా ఇక్కడే అన్ని రిసోర్సెస్ని అందించి, ఫ్యాకల్టీని కూడా ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి తెప్పించి అంత సపోర్టు ఇప్పించడంలో సక్సెస్ అనేది ఉంది. సో తక్షశిల సక్సెస్లో నా సక్సెస్ని నేను చూసుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ ఈ ఫీల్డ్లో. ఎందుకంటే తక్షశిలలో మీరు నాతో పాటు ఇంతకుముందు ఎవరైతే చాలామంది ఫ్యాకల్టీ వర్క్ చేశారో వాళ్ళు ఈరోజు చాలా వాళ్ళ సొంత ఇన్స్టిట్యూట్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటా అంటే ఆల్మోస్ట్ మీరు ఆంధ్రాలో చూసుకుంటే 90% ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్స్ తక్షశిలలో నాతో పాటు వర్క్ చేశారు. తక్షశిల త్రూ నేను ఏదైతే ఈ ప్రాసెస్లో కేవలం ఇండివిజువల్గా సక్సెస్ అవ్వడం కాదు, ఒక సిస్టమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా వ్యవస్థ, ఆర్గనైజేషన్ అనేది ముందుకు వెళ్తే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్గా నేనున్నాను. ఎందుకంటే చాలామంది వాళ్ళ నేమ్ సెంట్రిక్గా ఏక్ నిరంజన్ లాగా చాలా అకాడమీ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా క్రెడిట్ ఖచ్చితంగా బై గాడ్స్ గ్రేస్ అనే చెప్పాలి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోచింగ్ తీసుకునే ముందు ఏ రకంగా ఆలోచించాలి? బేసిక్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అంటే సాధారణంగా ర్యాంకులు చూసి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ర్యాంకులు వచ్చినాయి అంటే ఆ ఇన్స్టిట్యూషన్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ ర్యాంక్స్ అన్నమాట. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో ర్యాంక్స్ వచ్చినాయి అంటే దానికి వెనకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, రిసోర్సెస్ ఉన్నాయా, ఫ్యాకల్టీ ఉన్నారా, ప్రాపర్ సెటప్ ఉందా, ఇది ఎంతకాలం ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనేది తెలుసుకోకుండా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కనుక అడ్మిట్ అయితే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ ఫైనాన్షియల్గా లాస్ అవుతారు, 1 or 2 years టైం లాస్ అవుతారు. సో ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాపర్ అవేర్నెస్ తీసుకోవాలండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవ్వండి, కానీ జాయిన్ అయ్యే ముందు కేవలం ర్యాంక్స్, పోస్టర్స్ చూసి కాకుండా ఇన్స్టిట్యూట్లో బాడీ, అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతకాలం బట్టి ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు, ఆ ఎక్స్పోజర్లో మన పిల్లలు ఎంతవరకు బెనిఫిట్ అవుతారు, ఇవన్నీ మీరు అర్థం చేసుకోకుండా జాయిన్ అయితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో 2-3 రీల్స్ చూసి జాయిన్ అయ్యి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ ఇబ్బందులు మీరు పడకూడదు అనుకుంటే రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎనీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, కానీ దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి జాయిన్ అవ్వండి తప్ప సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది మిస్లీడింగ్గానే ఉంటుంది తప్ప మీకు లాంగ్ టర్మ్ ఉపయోగపడదు. సో ఆ 10% బెనిఫిట్స్ చూసుకొని 90% మీరు చూడాల్సినవన్నీ మిస్ అయిపోకండి అనేది నా అడ్వైస్.
అయితే ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది మనం ఇంతవరకు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, మనం చూసే ప్రేక్షకుల్లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా ఐఏఎస్ అనే కళ ఉంటుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? నాగార్జున యూనివర్సిటీ తక్షశిల ఐఏఎస్ అకాడమీ త్రూ ఈ సంవత్సరం నుంచి కొత్తగా పీజీ విత్ ఐఏఎస్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ ఈ ఐఏఎస్ కోర్స్ అనేది కోచింగ్ తీసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్న రెసిడెన్షియల్ ఫెసిలిటీస్తో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఫ్రెష్గా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అన్ని కోచింగ్ సెంటర్స్ దగ్గర వెళ్ళి డీటెయిల్స్ తీసుకోండి. దాని తర్వాత తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఇక్కడ పీజీ విత్ ఐఏఎస్ అనే కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకోండి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే 2 years పాటు ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అనే ఒక గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు వస్తుంది. ఈ ప్రోగ్రాంలో యూపీఎస్సీ సిలబస్ ఫస్ట్ ఇయర్లో టోటల్ సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ కోచింగ్ అంతా మొదటి సంవత్సరంలో మీకు కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో రివిజన్ జరుగుతుంది. అలాగే పబ్లిక్ పాలసీ త్రూ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో అలాగే మీకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్న్షిప్స్ రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఈ 2 yearsలో ఈ ప్రిపరేషన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తూ మీకు 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ ఫ్యాకల్టీతో కోచింగ్ అయిపోతుంది విత్ ఆల్ ఫెసిలిటీస్. రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో టైం వేస్ట్ కాకుండా మీకు అన్ని ఫెసిలిటీస్తో మీ కోచింగ్ అనేది ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో మీకు ఒకవేళ మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటే మీకు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ సర్టిఫికేషన్తో పాటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్ని సెకండ్ థర్డ్ టైం రివిజన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కనుక మీరు ఎగ్జిట్ అయ్యి డైరెక్ట్గా అటెంప్ట్సే ఇద్దాము అనుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ అనే సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ కోచింగ్ వల్ల టైం గ్యాప్ అనేది లేకుండా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు మీ కోచింగ్ అనే జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అది ప్రొడక్టివ్గా కోచింగ్ అనేది కంప్లీట్ అయ్యి ఆ టైంని కూడా మీరు యూటిలైజ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ఇది మ్యాక్సిమం మీరు అన్ని ఇన్స్టిట్యూషన్స్తో వాళ్ళ కరికులమ్స్ని తెలుసుకొని దాన్ని మీరు తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఇస్తున్న ఈ ప్రోగ్రామ్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ రియలైజ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది అని. పీజీ విత్ ఐఏఎస్ అంటే ఈ మాస్టర్స్ విత్ ఐఏఎస్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే అండి, ఫస్ట్ బెనిఫిట్ ఫస్ట్ 1 yearలోనే వాళ్ళు ఎనీ అదర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటారో 1 yearలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఢిల్లీ అండ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ గైడెన్స్లో మెంటర్షిప్లో 24 hours ఫ్యాకల్టీ సపోర్ట్తో 1 year కోచింగ్ అయిపోతుంది. అది కూడా రెసిడెన్షియల్ కోచింగ్. వాళ్ళకి హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ అండర్ సింగిల్ రూఫ్ విత్ ఆల్ ఫెసిలిటీస్, మార్నింగ్ గ్రౌండ్ ఆర్ జిమ్ అన్ని ఫెసిలిటీస్తో రెసిడెన్షియల్ కోచింగ్ బాగుంటుంది. ఫస్ట్ థింగ్. రెండో విషయం, వీళ్ళు 1 year కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ స్టూడెంట్ బేస్ బట్టి బాగా చదివే స్టూడెంట్ అయితే 1 year సరిపోతుంది. లేదా ఒక యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ కూడా ప్రిపరేషన్ని ఆ సిలబస్ని ప్రాపర్గా అర్థం చేసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి సెకండ్ ఇయర్ కంపల్సరీ కావాలి. సో వాళ్ళు సెకండ్ ఇయర్ రివిజన్తో పాటు సివిల్ సర్వీసెస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మా దగ్గరే రిగరస్ రివిజన్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ సెకండ్ ఇయర్ రివిజన్ ప్రోగ్రామ్స్తో పాటు వీళ్ళు పబ్లిక్ పాలసీ ఏదైతే సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నామో, సో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పబ్లిక్ పాలసీ త్రూ వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఈ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని నాలెడ్జ్ యూజ్ చేసి ఈ పబ్లిక్ పాలసీ త్రూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, అదర్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు ఇంటర్న్షిప్స్గా వెళ్ళొచ్చు. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైతే ఈ పబ్లిక్ పాలసీ త్రూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వీళ్ళకి థింక్ ట్యాంక్స్లో కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, అది మన తెలుగు స్టేట్సే కాదు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ చాలా ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఈ పబ్లిక్ పాలసీ త్రూ వేరియస్ యంగ్ ప్రొఫెషనల్స్గా, కన్సల్టెంట్స్గా రోల్స్ ఉంటాయి. ఎన్జిఓస్లో కావచ్చు, థింక్ ట్యాంక్స్లో కావచ్చు, అదర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, వీళ్ళకి పబ్లిక్ పాలసీ అనే సర్టిఫికేట్ వల్ల ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఒక స్టూడెంట్కి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ
ఐఏఎస్ విత్ పీజీ అనే ప్రోగ్రాంలో ఉంటాయి. స్టూడెంట్స్ కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి దీనివల్ల బెనిఫిట్స్ అర్థమవుతాయి. దాని త్రూ స్టూడెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. సో మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు యువతలో చాలా చర్చకు దారితీస్తోంది అండ్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ విషయం మీద మనకు దుర్గా ప్రసాద్ గారు చాలా వివరంగా వివరించారు కదా. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.